పోతల ప్రసాద్ నాయుడు గారు నమస్కారం. ఢిల్లీ నుంచి జూమ్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు. నమస్తే అండి. ఏంటి మీరు నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ సామాజిక వర్గం కూడా ఇక్కడ కొప్పుల వెలమ దీంట్లోంచి తీసేసి రిజర్వేషన్ 11 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. మీరు రాహుల్ గాంధీ గారికి దగ్గరగా ఉండి ఈ సమస్యను ఇంకా మీరు జటిలమవుతుంది తప్ప ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఏమంటారు దీని గురించి? లేదండి, ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి నోటీసులు ఉంది విషయం. తర్వాత మల్లికార్జున గారితో వారితో కూడా మేము 2 times మాట్లాడడం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పెద్దలు బీసీ లీడర్ వస్తే మేము వారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మొన్న మధ్య కింజర్ పెరమనాయుడు గారు, మన రామ్మోహన్ నాయుడు గారికి కూడా మన బీసీ పెద్దలు వస్తే తెలంగాణ నుంచి బాబురావు వారు వస్తే అపాయింట్మెంట్ ఇప్పించడం కూడా జరిగింది. తర్వాత మల్లికార్జున గారికి వారితో మేము ఇక్కడ తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది, మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. 2 మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా వస్తారు త్వరలో. మేము ఖార్గే గారితో డిస్కస్ చేసి త్వరగా ఈ కార్యక్రమం పూర్తి అవడానికి మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. గతంలో 3 నెలల నుంచి చేస్తూ 4వ నెల అడుగుపెట్టారు ప్రైమ్ న్యూస్ వారు కూడా. అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తీసుకెళ్తూ చేస్తున్నటువంటి ప్రైమ్ న్యూస్ వారికి కూడా మేము ఢిల్లీ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో జంతర్ మంతర్ దగ్గర మన ఆల రామకృష్ణ గారు హైదరాబాద్ నుంచి జేఈసీ తరఫున వచ్చి వారు ధర్నా చేయడం కూడా జరిగింది. ఆ ధర్నాకి ఆర్ కృష్ణయ్య గారు కూడా వచ్చారు. మేము ఢిల్లీలో సపోర్ట్ చేసి ఒక 100 మెంబర్స్ని తీసుకుని వెళ్ళి సపోర్ట్ చేసి ఆ రోజు ఆ ఉద్యమానికి కూడా మద్దతు ఇస్తూ జంతర్ మంతర్ దగ్గర రామకృష్ణ గారికి ఆర్ కృష్ణయ్య గారికి మద్దతు ఇస్తూ అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి 26 కులాలకు కూడా 26+1 క్యాస్ట్ వీళ్ళకి జరిగినటువంటి ఇబ్బందిని మేము ఖార్గే గారి నోటీసులు తీసుకొచ్చి వారి నోటీసులో ఉంది కూడా నోటీసులో పెట్టి దాన్ని రాహుల్ గాంధీ గారి నోటీసు తీసుకొచ్చి త్వరలో ఈ సమస్య పరిష్కరించడానికి మేము ముందుంటామని ప్రైమ్ న్యూస్ తరపుని అక్కడ ఉన్నటువంటి బీసీ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా. ప్రసాద్ నాయుడు గారు ఒకటి చెప్పండి, ఎందుకంటే బీసీ కమిషన్ జూన్ 13 సాయంత్రం 5 గంటలకల్లా బీసీ కమిషన్ వాదనలు పూర్తయినాయి. వాళ్ళు ఈ బాధలు విన్నారు, అంటే ఇది 3వసారి విన్నారు. ఫస్ట్ టైం రాములు గారు ఉన్నప్పుడు విన్నారు, రెండోసారి వకిలాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు విన్నారు, మూడోసారి మొన్న 3వ చైర్మన్ దగ్గర కూడా విన్నారు. అయినా కానీ ఇంకా నెల 15 రోజులు అయిపోయింది, 13తో క్లోజ్ అయింది. ఇంకా ఇది డిలే చేస్తే వీళ్ళకి ఒక బీసీ కులాలలో ఈ 26+1 కులాలలో ఇంకా మాకు న్యాయం చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు నెల రోజులే అన్నారు కదా, 20 నెలల సమయం తీసుకున్నారంటే అలా ఏం జరుగుతుందని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు జేఏసీ. లేదండి, మాకు రేవంత్ రెడ్డి గారి మీద పూర్తిగా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. 42% తెలంగాణలో తీర్మానం చేసి వారు ఢిల్లీ తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని కలిసి మల్లికార్జున గారి కలిసి ఇందిరాభవన్లో వీళ్ళు కార్యక్రమం తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా 26 కులాలు కూడా వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం 11 సంవత్సరాల నుంచి కూడా నాకు తెలుసు. ఇక్కడ బీసీ విద్యార్థులు చాలామంది స్కాలర్షిప్స్ కానీ, తర్వాత మెడికల్ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లా స్టూడెంట్స్ కానీ, ఐఐటి స్టూడెంట్స్ కానీ, ఐఏఎస్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ 11 సంవత్సరాలు బట్టి వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది నష్టపోయారో మా విద్యార్థులు మొత్తం ఈ విషయాన్ని సమాచారాన్ని మేము సోనియా గాంధీ గారిని 2 రోజుల ముందే కలిసాం. మేము కలిసి వారికి మేము తెలియజేసాం కూడా సోనియా గాంధీ గారికి ఈ విషయాన్ని. ఇది త్వరలో పరిష్కరించడానికి మేము దీని మీద పూర్తి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో మేము 26 రాష్ట్రాల నుంచి కూడా మేము ఒక నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్సీని గెలిపించడానికి వారు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయమన్నారు రాహుల్ గాంధీ గారు. ఆ సమావేశంలో ఇది ప్రస్తావన తీసుకొచ్చి తెలంగాణ ఇష్యూ టేకప్ చేయాలా, తెలంగాణలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మీరు అని రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేసి మేము ఇది ఇమీడియట్గా చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామని మీకు ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా మేము తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.